పెన్షన్దారులందరికీ నమస్కారం. ఆసరా పెన్షన్లు 4016 రూపాయలు, 6016 రూపాయలు ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే ఈ యొక్క హామీ నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తున్నట్లయితే తెలుస్తుంది అన్నమాట. ముందుగా చూసుకున్నట్లయితే వికలాంగులకు పెన్షన్ అనేది పెంపు చేస్తున్నట్లయితే తెలుస్తుంది. 4016 రూపాయలు, 6016 రూపాయలు పెంపు చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే అతి త్వరలోనే పెన్షన్ల పెంపు మంత్రి గారు దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు అయితే అతి త్వరలోనే పెన్షన్ల పెంపు ఉంటుందని అయితే చెప్పారు. దివ్యాంగులకు బస్సుల్లో త్వరలోనే ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని అయితే హామీ ఇచ్చారు. అయితే త్వరలోనే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని అయితే మనకి ఇప్పటికే హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలుసు. దివ్యాంగులకు చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఇప్పటికే వికలాంగులకు పెన్షన్ అనేది 4016 రూపాయలు అనేది పొందుతున్న లబ్ధిదారులందరికీ కూడా ఈ చూసుకున్నట్లయితే ఈ 6000 రూపాయలకు పెంచుతామని అయితే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిందని అయితే వెల్లడించారన్నమాట. సో రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే మనకి ఏప్రిల్ నెలలో పెన్షన్లు అనేవి పెంపు చేయబోతున్నట్లు మనకు అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రిలీజ్ చేసినట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెన్షన్లకు సంబంధించి కూడా ఏప్రిల్ మొదటి వారంలో పెంపు చేస్తున్నట్లయితే తెలుస్తుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇప్పటికే చూసుకున్నట్లయితే. అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా క్లారిటీ వచ్చిందని అయితే చాలా మంది పెన్షన్దారులు మన ప్రజలందరూ కూడా అడగడం అనేది జరుగుతుంది. 57 సంవత్సరాలు నిండిన వారందరూ కూడా కొత్త పెన్షన్లు అనేవి అప్లికేషన్ సంబంధించి కూడా పెట్టుకోవడానికి అయితే రెడీగా ఉన్నారన్నమాట. కానీ రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లకు సంబంధించి మరో నెల టైం అనేది అయితే గడువు అనేది పడుతుందన్నమాట. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే అసెంబ్లీలలో చూసుకున్నట్టయితే పెన్షన్లకు సంబంధించి కూడా క్లారిటీ అనేది వచ్చినట్లయితే తెలుస్తుంది. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలో ఒకటి ఆసరా చేత పెన్షన్లు ముఖ్యంగా దివ్యాంగులకు వికలాంగులకు ముందుగాలు పెన్షన్ పెంపు చేస్తున్నట్లయితే తెలుస్తుంది. 4016 రూపాయల నుంచి 6016 రూపాయలు అనేది పెంపు చేయబోతున్నట్లయితే తెలుస్తుంది అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా అమలుగా అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుంది. సో పెన్షన్దారులు ఈ యొక్క విషయాన్ని గమనించి మీ యొక్క పెన్షన్దారులందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క ఉపయోగపడే వీడియో వచ్చేసి అందరికీ కూడా మీ యొక్క తోటి మిత్రులందరికీ కూడా తప్పకుండా షేర్ చేయగలరన్నమాట. తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే పెన్షన్ పెంచుతుంది.